జోన్ RTI మీడియా. ఎడపల్లి మండల కేంద్రంలోని ఇబ్రహీంపూర్ శివార్లో ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కార్యక్రమం 3 రోజులుగా అంగరంగ వైభవంగా పచ్చని పొలాల నడుమ అంబరాన్ని అంటే సంబరాలు 3 రోజులు జరుపుకొని ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రీకంగా జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరై ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఇబ్రహీంపూర్ శివార్ అంటే ఎడపల్లి మండలానికి కాయలాంటిదని, ఇబ్రహీంపూర్ రైతులందరూ ఈ మందిర నిర్మాణం చేసుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తారని, ఆలయం వరకు మట్టి రోడ్ నిర్మాణానికి, లో లెవెల్ వంతెన నిర్మాణానికి నిధులు అందజేస్తానని, రైతులంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. 3 రోజులు ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన 30 మంది రైతులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంకర్ నాయుడు ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిల్లా రామ్మోహన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంకర్ నాయుడు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రజిత ఎల్లయ్య యాదవ్, నాయుడు పోతన, ఎడపల్లి జైతపూర్ సింగిల్ విండో చైర్మన్లు పోల మల్కారెడ్డి, సత్యనారాయణ చౌదరి, జోగ్గారి కిషన్, కేసరి, శంకర్ గౌడ్, కటకం అబ్బన్న, నాయుడు పోతన్న, న్యావనంది రాములు, కిసాన్ కే ప్రసాద్, మచ్కూరి గంగాధర్, బండారి హబీబ్, బొలిగం శంకర్ తదితరులు ఉన్నారు. మీద కూర్చున్న వాళ్ళు ఎవరి జాగాలో వాళ్ళు వచ్చి నిల్చోవాల్సిందిగా కోరుతున్నాము. భవనం మీద కూర్చున్న వాళ్ళు దయచేసి గురుభక్తాంజనేయ స్వామి భగవాన్ హర నమః పార్వతీ పదదే హర హర మహాదేవ హర ఇబ్రాహీంపూర్ శివారుకే పవిత్రమైనటువంటి రోజు. ఇక్కడ ఇబ్రాహీంపూర్లో పురాతనమైనటువంటి హనుమాన్ మందిరాన్ని కొత్తగా నిర్మాణం చేసుకొని ఈ మందిర్ పరిధిలో ఉన్నటువంటి 1200 ఎకరాల రైతాంగం అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ గత 3 రోజులుగా వివిధ కార్యక్రమాలని చేపట్టి శాస్త్రోక్తంగా ఈ యొక్క మందిర నిర్మాణాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇబ్రాహీంపూర్ రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క శివారు ఇబ్రాహీంపూర్ శివారు దాదాపు 1200 ఎకరాలతో కూడుకున్నటువంటి శివారు. ఇది ఎడపల్లి గ్రామానికి మొత్తానికి గుండెకాయ లాంటి శివారు. ఈ యొక్క శివారు మీదనే ఎడపల్లిలో ఉన్నటువంటి ప్రతి రైతు సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క జీవన విధానం ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు భాగం పంచుకొని వారిక్కడికి వచ్చి ఈ యొక్క రైతులందరినీ కూడా అభినందించినటువంటి ఈ సందర్భంలో వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఇబ్రాహీంపూర్ శివారుకు ఇంతటి కళ రావడానికి ప్రధానమైనటువంటి కారణము మరి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారే, ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారే అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గతంలో ఇక్కడ బీటీ రోడ్డు నిర్మాణం చేయడంలో గానీ, ఈ యొక్క శివారుకు కావాల్సినటువంటి వాగుపైన బ్రిడ్జి నిర్మాణంలో కానీ,
తర్వాత ఏవైతే ఫీల్డ్ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా మొరం రోడ్లు ఏర్పాటు చేయడంలో గాని, తర్వాత ఈ ఇబ్రాహీంపూర్ చెరుకు శివారుకు మొత్తంగా ఏదైతే ఒక వాగు నుండి ఏర్పడుతుంది ఇది మొత్తం. ఈ వాగు అనేది మల్కాపూర్ తాండలో దానికి పుట్టినిల్లు. మల్కాపూర్ తాండ చెరువు నుంచి వచ్చే వాగు నుంచి కలుస్తున్నటువంటి సందర్భం. మరి ఈ యొక్క వాగు మీద గతంలో వారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 5 చెక్ డ్యాములు నిర్మాణం చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. వారు ఆ రోజు కట్టినటువంటి చెక్ డ్యాముల యొక్క ఫలితమే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఎన్ని బోర్లున్నా కూడా సస్యశ్యామలంగా నీటిని ఎత్తిపోసి మరి గతంలో ఉన్నటువంటి నిజాం సాగర్ కెనాల్స్ అన్ని కూడిపోయినప్పటికీ కూడా బోర్లన్నీ కూడా చాలా చక్కగా వర్షాలు పడడం వల్ల నీటి ఊటలు కూడా ఆ చెక్ డ్యాంల యొక్క ఫలితంగా ఇక్కడ బోర్లన్నీ కూడా చక్కగా పనిచేసి చక్కటి వరిని పండించేటువంటి వెసులుబాటు మరియు ఎడపల్లి రైతులు దేవాలయం కట్టుకున్నారు. అందరు సుఖ సంతోషాలతో ఉండాలి. వ్యవసాయం చేసుకోవడానికి కినాల్స్ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి 46/3 గ్రామస్తులు కిందికి రాణిస్తలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రెస్ చూసిన తర్వాత కన్సల్ట్ అధికారులు ఏం ప్రాబ్లం ఉన్నది ఇమ్మీడియట్ సాల్వ్ చేయాలి. ఎక్కడన్నా కిందికి రాకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చెప్పాలి, మీదనే మొత్తం కట్టేస్తామని చెప్పాలి. విధానాలను పాటించాలని చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా మీ అందరికి కినాలు కూడా రాయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పంటలు చూస్తే నాకు సంతోషంగా ఉంది. మీరు నీళ్లు కూడా రేపు రాబోయే రోజుల ఫస్ట్ క్రాప్ కూడా నాట్లు పోసుకోవడానికి కానీ దానికి కానీ నీళ్లు వృధా చేయకుండా కాపాడుకుంటే తొందరగా వర్షాలు కొద్దిగా లేట్ వచ్చినా కనీసం నారు బండ్లు పోసుకోవడానికి కూడా యూజ్ అవుతుందని మీ అందరికి దయచేసి నీళ్లని కాపాడుకోమని చెప్తా ఉన్నాం.